బోయపాటి శ్రీను గారు. మన తెలుగులో ఫుల్ లెంత్ యాక్షన్ మూవీస్ చూడాలంటే మన బోయపాటి శ్రీను గారి సినిమాలో చూడాలి. ఫైట్స్ ఇష్టపడే ఆడియన్స్ కి బోయపాటి గారి సినిమాల్లో ఫైట్స్ కి అసలు కొదవే ఉండదు. ఇటు చిన్న హీరోస్ తో తీసినా అటు పెద్ద హీరోస్ తో తీసినా ఎవరితో తీసినా గానీ బోయపాటి గారి సినిమాల్లో యాక్షన్ మాత్రం మిస్ అవ్వదు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న బోయపాటి గారి సినిమాలో చూసుకుంటే బాలకృష్ణ గారికి తప్ప ఇంకెవ్వరికి హిట్ అవ్వలేకపోతున్నారు ఈయన. ఇదే డౌట్ చాలా మంది ఆడియన్స్ కి ఉండిపోయింది. బాలకృష్ణ గారికి తప్ప ఇంకే హీరోకి హిట్ అవ్వలేకపోతున్నారు ఈయన అని. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి ఈ వీడియోలో చెప్తాను, మీరు చూడండి. బోయపాటి గారి సినిమాల్లో కథ ఎలా ఉంటుందంటే మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, హై ఎనర్జెటిక్ డైలాగ్స్, ఫ్యామిలీతో కూడిన ఎమోషనల్ డ్రామా సీన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఈ మూడు కూడా బాలకృష్ణ గారికి పక్కా సూట్ అవుతాయి. అందుకని బోయపాటి గారు బాలకృష్ణ గారితో తీసేటప్పుడు మాస్ యాక్షన్ సీన్స్ కంపల్సరీగా ఉంటాయి. అలానే హై ఎనర్జెటిక్ డైలాగ్స్, సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ ఢిల్లీ మ్యాప్ షేపే మారిపోయింది. వీటితో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కంపల్సరీగా ఉంటుంది. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. వెళ్ళి ఆడుకో. ఇలానే బాలకృష్ణ గారిని స్క్రీన్ మీద చూడాలని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎప్పటికీ అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఓల్డ్ మూవీస్ చూసుకుంటే బొబ్బిలి సింహం గానీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి, ఈ మూవీస్ అన్ని ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇలాంటివి బాలకృష్ణ గారి అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఇలాంటి మూవీస్ చూస్తున్నామంటే అది బోయపాటి గారి దయ వల్లే. ఇప్పుడు ఇక్కడ దయ వల్ల అని ఎందుకన్నానంటే లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత బాలకృష్ణ గారికి డైరెక్ట్ గా 7 ఫ్లాప్లు పడ్డాయి. అవి ఫ్లాప్లు కాదు, డిజాస్టర్లు అని చెప్పొచ్చు. అలాంటి మూవీస్ తీశారు బాలకృష్ణ గారు. అయితే 2010లో బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సింహ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ దాని తర్వాత 5 ఫ్లాప్లు పడ్డాయి బాలకృష్ణ గారికి. మళ్ళీ లెజెండ్ గారు బాలకృష్ణ గారికి హిట్ ఇచ్చారు బోయపాటి గారు. అయితే 2015 నుంచి 2020 వరకు మళ్ళీ 8 ఫ్లాప్లు పడ్డాయి బాలకృష్ణ గారికి. మళ్ళీ 2021లో అఖండ తోటి హిట్ ఇచ్చారు బోయపాటి గారు. అఖండ తర్వాత మన తెలుగు డైరెక్టర్స్ కి ఏం అర్థమైందంటే బాలకృష్ణ గారి దగ్గర నుంచి మాస్ కోరుకుంటున్నారు ఆడియన్స్ అని అర్థమైంది. వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఈ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. అయితే మళ్ళీ బోయపాటి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో అఖండ 2 రాబోతుంది. అయితే బోయపాటి గారు బాలకృష్ణ గారు ఒకరికి ఇలా స్క్రిప్ట్ రాస్తారా అంటే కాదు, అతని మూవీస్ అన్ని ఒకేలా ఉంటాయి. కానీ మరి వేరే హీరోస్ కి ఎందుకు ఫ్లాప్స్ పడుతున్నాయి అంటే బోయపాటి గారు వేరే హీరోస్ తో తీసిన మూవీస్ ఉన్నాయి కదా. ఆయన మొదటగా తీసిన మూవీ భద్ర తర్వాత తులసి, ఈ 2 మూవీస్ హిట్. దాని తర్వాత సింహ తర్వాత దమ్ము ఫ్లాప్ అయింది. లెజెండ్ తర్వాత సరైనడు బ్లాక్ బాస్టర్. దాని తర్వాత జై జానకి నాయక ఇది హిట్ అయింది. తర్వాత వచ్చిన రామ్ చరణ్ తోటి విదయ్ వినత రామ గాని, స్కంద గాని 2 ఫ్లాప్ అయ్యాయి. ఈ 2 ఫ్లాప్ తోటి ఇంకా ఆడియన్స్ ఏం ఫిక్స్ అయ్యారంటే ఇతను బాలకృష్ణ గారికి తప్ప ఇంక వేరే వాళ్ళకి హిట్ అవ్వలేరు అనేది ఫిక్స్ అయిపోయారు. నేనేమనుకుంటున్నానంటే బోయపాటి గారి మూవీస్ అన్ని ఒకేలా ఉంటాయి, అతని స్క్రిప్ట్ అందరికి ఒకేలా రాస్తారు. సో చూసారు కదా, నేనైతే ఇవే కారణాలు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో పెట్టండి.